హాయ్ ఫ్రెండ్స్, హైదరాబాద్ న్యూ బోయిన్పల్లి మిలిటరీకి చెందిన 3 ఎకరాల స్థలంలో ఆఫ్రికన్ నత్తలు వేలాది కొద్దీ కనిపించాయి. అయితే ఈ నత్తలు రాలిపోయిన ఆకులు, చిగుళ్ళు, మొక్కల కాండంతో పాటు ఏకంగా చెట్లను తినేస్తాయని చెబుతున్నారు. అంతేకాకుండా ఈ ఆఫ్రికన్ నత్త ప్రతి నెలకి 100 గుడ్లు పెడుతూ విపరీతంగా సంతానాన్ని పెంచుతాయని, ఈ నత్తలు ఉన్న చోట ఎటువంటి మొక్కలు, చెట్లు కూడా పెరగవని సైంటిస్టులు చెబుతున్నారు. పెద్ద పెద్ద చెట్ల మొదళ్లను తినడం వల్ల ఆ చెట్టు పడిపోతుందన్నారు. ఇప్పుడు ఈ నత్తలు హైదరాబాద్ అంతటా పెరిగే అవకాశం ఉందని, కాబట్టి తొందరగా వీటిని ఉన్న చోటనే ఫర్టిలైజర్స్ వాడి చంపేయాలని అగ్రికల్చర్ సైంటిస్టులు చెప్పారు. ఆఫ్రికన్ నత్తలు కేరళలో కూడా ఉన్నాయని, వీటి జీవితకాలం 5 నుండి 6 సంవత్సరాల వరకు ఉంటుందన్నారు. ఆఫ్రికా నుండి ఇవి షిప్స్ ద్వారా వచ్చి ఉండవచ్చని చెప్పారు. అయితే వీటిని చంపడానికి ఉప్పు నీళ్లు, కాపర్ సల్ఫేట్, స్నేల్ కిల్లర్ లాంటి వాటిని వాడవచ్చని చెప్పారు. అయితే జిహెచ్ఎంసీ కూడా ఈ నత్తలు హైదరాబాద్ మొత్తం స్ప్రెడ్ కాకుండా వెంటనే ఫర్టిలైజర్స్ వాడి కంట్రోల్ చేస్తామని ప్రకటించింది.